ఇక్కడ ఫైనల్‌గా ఎటు తిరిగినా గాని ఇక్కడ కెరియర్ ఒక్కటే కనబడుతుంది గదా! కనబడుతుంది. సో, అది ఫస్ట్ యాటిట్యూడే అది మనకి. అంతెందుకమ్మా మీరు ఫస్ట్ నేను ఇచ్చిన ఇంటర్వ్యూలో చూడండి. నాకు నా కెరీరే ముఖ్యం. నాకు సొసైటీతో పని లేదు. ఎవరేమనుకుంటే పని లేదు. అంటే ఒక కొంప కూల్చైనా సరే, సుమలత గారు వాళ్ళ పిల్లలు ఏమైనా అనాథలైపోయినా అందరిని వదిలేసి వచ్చినా సరే, ఇంకోటి కూడా రెండో భార్యగా వెళ్ళాలనుకోవడం వేరు, మొదటి భార్యని పిల్లల్ని దూరం చేసి ఉండాలనుకోవడం వేరు. ఆయన ఆవిడ కలిసి సినిమాకి వెళ్ళిన, లేకపోతే ఒక డిన్నర్కి వెళ్ళిన రగిలిపోయేది. సాక్ష్యం ఉంది నా దగ్గర. బర్దాష్ నయ్యి వరాయి మీరు బేటికో అంటది వాళ్ళమ్మ. అలా ఎలా చేస్తారు? అదేంటమ్మా, ఆయన వాళ్ళ భార్యతోనే కదా వెళ్తున్నారు. అదే కదా. అంటే ఏంటి, వాళ్ళ భార్య పిల్లల్ని కూడా వదిలేసి ఈవిడితోనే ఉండాలనా? అంటే పొద్దున ఒకవేళ ఈవిడ్ని పెళ్లి చేసుకుంటే ఇక్కడ కూడా సేమ్ పిల్లలు అనాథలు ఇంకా. ఓకే. సో అలా అది నేను ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే ఐ హ్యావ్ రికార్డ్. ఇప్పుడు బయట పెట్టలే నేను. కాకపోతే వాళ్ళ అమ్మాయినా ఎలా చెప్తుంది సార్? తనకు కూడా పెళ్ళయింది, హస్బెండ్ ఉన్నాడు, ఒక లవ్ అనేది తెలుసు కదా వాళ్ళ మదర్కి. అంటే లవ్ అనే దానికంటే కూడా ఒక రెస్పాన్సిబిలిటీ అనేది తెలుసు కదా. సో వాళ్ళ అమ్మాయి అలా చేసినప్పుడు భార్యాభర్తలు అంటే అలాగే ఉంటారని చెప్పి వాళ్ళ మదర్ చెప్పాలి కదా. అమ్మ వాళ్ళు అదే అంటున్నాను, అది మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు చేస్తారు ఆ సెన్సిబిలిటీస్ ఇవన్నీ కూడా. వాళ్ళకి కెరీర్ కోసం వచ్చారని చెప్తున్నారు కదా చాలా క్లియర్గా, ఉత్తరప్రదేశ్ నుంచి. సో అదే అంటున్నా కదా, నార్త్ సౌత్ అని మాట్లాడుతున్నారని కూడా అన్నది ఆవిడ. సౌత్లో ఇలాగే ఉంటారు, మీరు చెప్పినట్టుగానే అడుగుతారు ఖచ్చితంగా. ఏ తల్లి అయినా ఇలాగే చెప్తుంది. వెళ్ళమ్మా అండర్ ఏజ్లో వెళ్ళిపోయి ఇట్లాంటి డ్యాన్స్లు చేయని చెప్పి ఏ తల్లి చెప్పదు ఇక్కడ. అదే కదా. సో నార్త్ వేరు సౌత్ వేరు ఈ మాట్లాడుతున్నానంటే, నువ్వు సౌత్కి రా కానీ సౌత్ కావద్దు. సో ఇలా ఆయనతో పెళ్ళి దాకా వెళ్ళినప్పుడు ఇంకా ఆయన ఏదో రకంగా పెళ్లి చేసుకొని వీళ్ళమ్మ కూతుళ్ళు ఇద్దరు చేస్తూ ఉన్న టైంలో మేబీ ఆయన సరే ఇంకేం చేస్తాము, ఇంత దూరం వచ్చేంత రిలేషన్లో సరే చేసుకుందాం అన్నట్టుగానే ఒక సిచ్యువేషన్లో వెళ్ళే స్టేజ్కి వెళ్తున్నప్పుడు వీళ్ళ ఆవిడికి తెలిసిపోయింది, సుమలత గారికి తెలిసిపోయింది ఏదో రకంగా. అంటే ఇది ఆవిడ చెప్పిన మాటలు కాదు, ఈవిడ చెప్పిన మాటలే. ఎవరు, సృష్టి వర్మ అన్న మాటలు ఆన్ రికార్డ్ ఉన్నాయి. అక్కకి తెలిసిపోయిందన్న ఇంకేం చేయాలి అని చెప్పి. సో మేబీ ఆవిడ వచ్చి కొట్టింది అని చెప్పి చెప్తున్నారు కదా, మరి ఏ ఆవిడ మాత్రం ఊరుకొని ఉంటుంది? ఆవిడ కొట్టింది అందుకు కాదని చెప్పేసి అన్నారు కదా. ఎందుకు కొడతారు? ఎందుకు కొడతారు మీకు తెలుసు కదా. ఎందుకు? పెళ్లి చేసుకోమని కొట్టిందని చెప్పి. పెళ్లి చేసుకోమని ఎవరైనా కొడతారమ్మా? నా మొగుడిని పెళ్లి చేసుకోవే, నా మొగుడిని పెళ్లి చేసుకుని ఏ ఆడదన్నా కొడతా? అంటే ఈ రిలేషన్ వద్దు, పెళ్లి చేసుకోను, నా మొగుడికి నీ వల్ల పరువు పోతుంది అని చెప్పేసి అంది అని చెప్పి అప్పట్లో వాళ్ళే చెప్పేది. వాళ్ళు చెప్పొచ్చు కానీ కనీసం ఇంగితం ఉన్న ఎవరికైనా సరే ఏ ఆడదైనా నా మొగుడిని పెళ్లి చేసుకోవాలి, ఏ ఆడదైనా సౌతం తెచ్చి పెట్టుకోవాలి అనుకుంటారు. ఏ ఆడది అనుకోదు, భర్త జోలికి వస్తే ఏ ఆడదైనా చెప్పుతోనే కొడుతుంది. అదే జరిగింది అక్కడ, అదే జరిగింది. దాన్ని కూడా ఇంకో మీరు చెప్పినట్టు పెళ్లి చేసుకోమని కొట్టిందంట. పెళ్లి చేసుకోమని ఎవరన్నా కొడతారా? సరే, ఇది అక్కడికి తెలిసిపోయింది అనే విషయం. అక్కడ తర్వాత ఈయన ఏం చేశారంటే, ఇంకా సరే చేసుకుందాం, ఎట్లా మా మతంలో చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈయన మన జనరల్గా మగాళ్ళకు ఉన్న టెండెన్సీ ఏంటి, ప్రేమించేటప్పుడు అమ్మాయి ఎంత అద్భుతమైన డ్రెస్సెస్ వేసుకున్నా ఏం చేసుకున్నా బాగానే ఉంటుంది, వీళ్ళు బాగా బైక్లు ఎక్కించుకొని అన్నీ బాగుంటాయి. కానీ ఒకసారి పెళ్ళిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉండాలి అనుకుంటారు చాలా మంది. పొసెసివ్నెస్ ఒకటిను, ఇంకొకటి ఏంటంటే గౌరవం. ఫ్యామిలీ అత్తమామలు అందరూ ఉన్నప్పుడు ఇదేంట్రా ఇట్లా అనేది అంటే యూత్గా ఉన్నప్పుడు మనం అది, బట్ ఒక పెళ్ళైన తర్వాత కొంచెం బాధ్యతాయుతంగా ఉండాలి. ఆ టైంలో ఒకవేళ నువ్వు కనుక ఈ సోమేష్తో నువ్వు చేసిన డ్యాన్స్లు ఏవైతే ఉన్నాయో అలాంటి డ్యాన్స్లే మళ్ళీ చేస్తూ అలాంటివి చేస్తే రేపు ఎవరన్నా సరే క్వశ్చన్ కాదు, ఒక చిన్న కామెంట్ చేసినా అది తీసుకోలేడు కదా కొంతమంది. అందులో పెద్ద మాస్టర్ కదా ఆయన. మీ ఆవిడ ఎలా ఉంటుందిరా, మీ ఆవిడ ఇలా సూపర్ రా అది అన్నాడు అనుకో ఎవడన్నా, లేకపోతే పక్కన ఎవరన్నా అనుకున్నా కూడా భరించలేని వాళ్ళు చాలామంది ఉంటారు. వేరే ఉద్యోగాలు చేసుకుంటే పర్లేదు, ఇది మనుషులు మీద పడిపోయి అటుకాళ్ళు వేసి ఇటుకాళ్ళు వేసి పట్టుకుని ఇలాంటి డ్యాన్స్లు అన్నీ చేస్తే మేబీ పెళ్ళైన తర్వాత నాకు గౌరవప్రదంగా ఉండదు కాబట్టి నువ్వు పెళ్ళైన తర్వాత ఆపేసేయాలి. పెళ్ళైన తర్వాత చక్కగా పెళ్లి చేసుకుని ఇంటి పట్టునే ఇప్పుడు సుమలత ఎలా ఉంటున్నారో అలాగే మీరు పెళ్లి చేసుకుని పిల్లలకి ఉందాం అని చెప్పి ఆయన చెప్పినట్టుగా సమాచారం. అప్పుడు ఏమైంది,
ఊరు నాయన ఏదో అనుకుంటే కొండ నాలుగు మంది ఇస్తే ఉన్న నాలుగు ఊడిపోయింది, నేనేదో పెళ్లి చేసుకుంటే లైఫ్ కెరీర్ అంతా సెట్ అయిపోతుంది అనుకుంటే ఇప్పుడు ఈయన ఇంట్లో తీసుకు వంటింటి కుందేలాగా చేసేస్తే నేను వచ్చింది దేనికి? ఉత్తరప్రదేశ్ నుంచి ఉద్ధరించడానికి వచ్చాను నేను. ఇక్కడ వచ్చి ఇప్పుడు వంటింటి కుందేలు చేసేస్తే నా వల్ల కాదు, నాకు ఇలా పెళ్లి చేసుకుని ఇవన్నీ వద్దు, మా కెరీరే ఇంపార్టెంట్. అదే చెప్పారు మళ్ళీ, నాకు కెరీరే ఇంపార్టెంట్ అని చెప్పి అప్పుడు అమ్మో నాకు వద్దు, నాకు ఒక నిమిషం ఇది పెళ్ళా కెరీర్ డీలా? ఆవిడికి కెరీర్ డీలు. ఓకే. సుబ్బయ్య కానీ ఆ కెరీర్ కోసమే పెళ్ళి అన్నట్టుగా వాళ్ళ ఇంటెన్షన్ మనకి అర్థమవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది అని నేనేమి ఆరోపణ చేయట్లేదమ్మా, సాక్ష్యం బయట పెట్టాల్సి వచ్చిన రోజు నేను లిటరల్లీ బయట పెడతాను. మీ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి, మీ దగ్గర ఉంటాయిలే. సో అందుకని అంటే ఐ జస్ట్ వెయిటింగ్ ఫర్ ద రైట్ టైం అండ్ పర్మిషన్, అంతే, ఇంకేం లేదు. ఇప్పుడు ఏంటంటే ఇలా ఆయన పెళ్లి చేసుకోమని అడగగానే ఈవిడ అది కూడా కండిషన్ పెట్టాడు, అమ్మ వద్దమ్మా, నాకు నా కెరీర్ ఇంపార్టెంట్, పెళ్ళి వద్దు, పెటాకులు వద్దు, ఏదో మనం ఇలాగే ఉందాం, ఇదే బాగుంది అంటే, లేదు రా పెళ్లి చేసుకుందాం అన్నావు కదా, నాకు పెళ్ళొద్దు, లేదు పెళ్ళి చేసుకుందాం అంటే అప్పటి నుంచి డివైడ్ అయింది. సో అప్పటిదాకా ఈవిడ పెళ్లి చేసుకొని వెంబడబడింది. ఎప్పుడైతే ఈ కండిషన్ పెట్టాడో అప్పుడు ఆవిడ తప్పించుకొని తిరగడం మొదలెట్టింది, నా కెరీర్ ఇంపార్టెంట్, నేను దీంట్లో అది ఫైన్. అప్పుడు ఈయన వదిలేసి ఉండాల్సింది. ఈయన నో చెప్పినప్పుడేమో, ఈయన వద్దు 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 అని చెప్పినప్పుడేమో ఈవిడ వెంబడబడ్డది. సరే చేసుకుందాంరా అన్నప్పుడేమో ఈవిడ పారిపోయి ఏ స్టేజ్కి వెళ్ళిపోయింది అంటే, పెళ్లి చేసుకుందాం కదా అదా అని చెప్పి, మరి ఏమన్నా అది నాకు ఆ తర్వాత తెలియదు, నేను జస్ట్ ఊహిస్తున్నాను. అది కనుక గట్టిగా ఇదై ఏదన్నా గొడవకి అయిందేమో, ఆ గొడవ కాస్త ఇవాళ ఈయన ఫస్ట్ నుంచి నన్ను రేప్ చేస్తూ వచ్చాడు, చిన్నప్పటి నుంచి ఇలాంటివన్నీ మనం వింటున్నాం. ఎన్ని ఇయర్స్ నుంచి వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నారు సార్? కొంతమంది 6 ఏళ్ళు అంటారు, కొంతమంది 4 ఏళ్ళు అంటారు, బట్ వాట్ ఎవర్. అంటే హెరాస్మెంట్ ఫస్ట్లో జరిగింది అనుకోండి, అసలు అమ్మాయి ఆయనతో ఉండాల్సిన పని లేదు లెక్క ప్రకారం. అయ్యో మీరు చాలా క్లియర్, అందరికీ తెలుసమ్మా, ఓపెన్ సీక్రెట్ ఇది ఇండస్ట్రీలో, అందరికీ తెలుసు. కాకపోతే సుమలత గారికి లేట్గా తెలిసింది. సో ఇండస్ట్రీ పెద్దలందరికీ తెలిసింది, సుకుమార్ గారికి కూడా తెలుసు, ఆయన దగ్గరికి కూడా వెళ్ళింది పంచాయతీ వెళ్ళి ఆయనే పెద్ద మనిషిగానే సెటిల్ చేయడానికి ట్రై చేశారు. ఈవిడికి సపోర్ట్ చేయడానికి నిజంగా నీ పాపం ఎవరైతే ఈ రోజు అనుకుంటున్నాం, మనం ఇందాక అనుకున్నాం కదా, వీళ్ళు అల్లు అర్జున్ గారు సుకుమార్ గారు వీళ్ళ వెనకాల ఉన్నారనుకున్నాం కదా, కానీ ఆయన పెద్ద మనిషిలాగా వీళ్ళిద్దరికీ ఒక సయోధ్య కుదిర్చి, అమ్మాయి పెళ్ళైన వాడు వదిలేసి నీ మనను చూసుకో అని చెప్పారు. తర్వాత కూడా మరి ఏమైందో ఇద్దరి మధ్య, ఈవిడ ఏం చేస్తుందంటే రకరకాల పోస్టులు పెట్టడము, ఆయన పోక్ చేసే విధంగా. ఆయన వదిలేశారు కదా, ఇంకెందుకు ఆ పోస్టులన్నీ పెడుతున్నావు నువ్వు అని చెప్పి ఆఫీస్ బాయ్ అంటే, లేదు అన్నా ఆయన అవి చూడాలి, ఆయన బాధపడాలి, ఆయన మైండ్ డిస్టర్బ్ అవ్వాలి, ఆయనకి కోపం రావాలి, అదే నాకు కావాలి. ఇదొక శాడిజం, ఇది సెల్ఫ్ రెస్పెక్ట్ కాదు. అదేం హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.